ఏలూరు నగరంలోని చైత్ర ఆసుపత్రిపై ఏకకాలంలో అన్ని శాఖల అధికారులు శనివారం దాడి చేశారు. చైత్ర ఆసుపత్రి నిర్మాణంలోనే కాకుండా వైద్యం అందించడంలో కూడా అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వీరంతా దాడి చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ, ఏసీబీ, విజిలెన్స్, విద్యాశాఖ, డ్రగ్స్ కంట్రోల్, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖల అధికారులు ఆయా శాఖల విభాగాలను తనిఖీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆనరబుల్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు యూనిట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు చైత్ర హాస్పిటల్ యొక్క బిల్డింగ్ నిర్వహణ మరియు పరిపాలన మొత్తం అన్ని అంశాలపైన విచారణ చేయడానికి ఏలూరు యూనిట్ వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బందితో తనిఖీకి రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీ విభాగంతో బిల్డింగ్ స్టాండర్డ్స్ చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫార్మసీ మెయింటెనెన్స్ గురించి, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్ వాటి ఫైలింగ్ సిస్టమ్ మీద జిఎస్టీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఫైర్ సేఫ్టీ దాని మీద ఫైర్ ఆఫీసర్ గారు చెక్ చేస్తున్నారు. ఇలాగా మొత్తం 5 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు యూనిట్ వారు హాస్పిటల్ యొక్క అన్ని విభాగాలని తనిఖీ చేయడం జరుగుతుందండి. తనిఖీ కొనసాగుతుంది. ఫైండింగ్స్ అన్ని కూడా హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు